అనేది భావము కాదు. దేవుని గురించి ఈరోజు ఒక కొత్త ఆస్పెక్ట్ మీరు నేర్చుకోవాలి. దేవుడు ప్రేమిస్తాడు అని మనకు తెలుసు, కరుణిస్తాడు అని మనకు తెలుసు, దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని మనకు తెలుసు. కానీ దేవుడు ఇది చేస్తాడని మాత్రం మనం తెలుసుకోలేదు. ఈరోజు తెలుసుకో. ఏంటది తెలుసా? పరీక్షిస్తాడు. ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు అని తెలుసుకో. దేవుడు పరీక్షిస్తాడని తెలుసుకో. పరీక్షిస్తాడని మీరు ఎలా చెప్పగలుగుతారంటే, ఎప్పుడైతే నిజమే ప్రభువా అని అందో అప్పుడు ప్రభు కుక్క పిల్లలన్న వాళ్ళని ఏమన్నాడు తెలుసా? అమ్మా నీ విశ్వాసము ఎందుకన్నాడు? వెరీ నెక్స్ట్ డే నీ విశ్వాసం గొప్పదని అంటానికి కారణం ఏంటి? పరీక్షిస్తే పరీక్షలో ఏమైందో తెలుసా? ఆవిడ పాస్ అయింది, పరీక్షలో నిలబడింది, పరీక్షలో నెగ్గింది. మన దేవుడు ప్రేమించేవాడే కాదు, ఎవరైనా అడుగడుగునా పరీక్షించేవాడు. నీ విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తూ ఉంటాడు. ఆ పరీక్షలో నిలబడాలి. బైబిల్ గ్రంథంలో బహు తేటగా ఇశ్రాయేలు ప్రజలను ఎన్నో పర్యాయాలు ఆయన ఏం చేసినాడో తెలుసా? మారా అనే దగ్గర వాళ్ళని పరీక్షించినాడు, ఫెయిల్ అయిపోయినారు. ఎన్నో స్థలాల్లో వాళ్ళని పరీక్షించినాడు, ఫెయిల్ అయిపోయారు. ఎంతోమంది ఫెయిల్ అయిపోయారు.